Now, our lady in the lesson is trying to know her name. She asked her children, but they couldn't tell. She asked her maid, she couldn't tell. And the children gave reasons that she never get letters on her name. So, you don't know what your name, we just know only Amma. We call you as Amma. So, you are Amma for us. Okay, next the neighboring lady came and she came to invited her to the Kumkum ceremony. Then she asked her what was her name. She laughed and told, "You never told me your name. I also will never ask you." So we used to call you as a White House lady or the pharmaceutical officer's manager's wife. They called her. So she said, "Storied house or she is the pharmaceutical company manager's wife." ఫార్మాసిటికల్ పనిచేసేటువంటి మేనేజర్ భార్య అని పిలుస్తాం మిమ్మల్ని. ఇఫ్ నాట్ దట్, అలా కాకపోతే దట్ ఫెయిర్ అండ్ టాల్ లేడీ, ఆ ఆకారాన్ని బట్టి తెల్లగా పొడవుగా ఉండేవా అని. దట్ షోస్ వి రిఫర్ టు యూ. సో దట్ షోస్ మీన్స్ దట్స్ హౌ వి రిఫర్ టు యూ. ఆ విధంగా మిమ్మల్ని చెప్పాలి అంటే అలా చెప్తాం. తెల్ల డాబాల పైన ఆవిడని, లేకపోతే ఫార్మాసిటికల్ మేనేజర్ గారి భార్య అని, లేకపోతే తెల్లగా పొడవుగా ఉండే ఆవిడని చెప్తూ ఉంటాం మేము. దట్స్ ఆల్, అంతే. దట్స్ ఆల్ దట్ ద అదర్ హౌస్ వైఫ్ కుడ్ సే. దట్స్ ఆల్ దట్. ఇంకెవరిని అడిగినా మీరు ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళని, దే కుడ్ సే దిస్ మెసేజ్ ఓన్లీ. నెక్స్ట్, ఇట్స్ నో యూజ్. సో షీ థాట్, no use asking her name. What can even my children's friends says? Then she thought for a while to ask her children's friends. She thought, what did they say? They know me only as Kamala's mother or some auntie. So they used to call me as Kamala's mother. Kamala means my daughter's name. So Kamala's mother or auntie. Now my respected husband. Now she thought about her husband. She would have tell her the name. Is the only hope. What was the only hope? Her husband would tell her the name. If anyone remember it means name, her name. It is only he and her husband. He could only say her name. సో ఎవరన్నా ఉన్నారంటే ఇక మా ఆయన తప్పించి ఇంకెవరు చెప్పలేరు అని నిర్ణయించుకుంది. డ్యూరింగ్ ద నైట్ మీల్, ఆఫ్టర్ ద నైట్ మీల్, షీ ఆస్క్డ్ హిమ్, లుక్ హియర్, ఐ హ్యావ్ ఫర్గెటన్ మై నేమ్. యూ రిమెంబర్ ఇట్? విల్ యూ ప్లీజ్ టెల్ మీ? వాట్ డిడ్ షీ ఆస్క్? లుక్, I have forgotten my name. నా పేరు నేను మర్చిపోయా. You remember it? It means name of the lady. నా పేరు నీకు గుర్తుందా? Will you please tell me? చెప్తారా దయచేసి? మీ రిక్వెస్ట్ లేడీ. The respected husband burst out laughing and said, what did he do when he heard that wife ask her name? He burst out laughed. పెద్దగా నవ్వాడు. What is it, dear? Never has it happened before. What is it, dear? ఏంటి ఇలా? It means asking her name. ఏంటమ్మా ఇలా అడుగుతున్నావు నువ్వు? Never has it happened before you. ఇంతకుముందు ఎప్పుడు ఇలా అడగలేదు నువ్వు. ఇలా నీ పేరు అడగటం ఎప్పుడు జరగలేదే ఇంతకుముందు. You are telling about your name today. యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ టుడే. ఇవాళ నీ పేరు గురించి మాట్లాడుతున్నావేంటి? ఇంతకుముందు మాట్లాడేది ఎప్పుడు అడగలేదు ఇట్లా. ఎవర్ సిన్స్ వి వర్ మ్యారీడ్ ఐ హ్యావ్ గాట్ యూస్ టు కాలింగ్ యూ ఓన్లీ యాజ్ ఎమోయ్. పెళ్ళైన దగ్గర నుంచి ఏమోయ్ తప్ప నేను నీ పేరుతో పిలిచానా? నాకు మాత్రం ఏం గుర్తుంటుంది అన్నట్లుగా వాళ్ళ హస్బెండ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. యూ టు నెవర్ టోల్డ్ మీ టు అడ్రస్ యూ దట్ వే మీన్స్ కాలింగ్ హర్ బై నేమ్. నువ్వెప్పుడు కూడా నన్ను పేరుతో పిలవమని ఎప్పుడు చెప్పలేదే. బికాస్ యూ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ యువర్ ఓన్. నీకు మరి నీ పేరు మీద ఉంది కాబట్టి ఆ పేరుతో పిలవమని ఎప్పుడు చెప్పలేదు. వాట్స్ హ్యాపెండ్ నౌ? ఇప్పుడేమైంది? ఎవ్రీ వన్ కాల్స్ యూ
మిస్టర్స్ మూర్తి, డోంట్ దే? ప్రతి వాళ్ళు నేను మిస్టర్స్ మూర్తి అని పిలవటం లేదా? డూ దే మీన్స్ నైబర్స్ పీపుల్. డోంట్ దే? వాళ్ళకి అలా పిలవట్లేదా నిన్ను? మిస్టర్ మూర్తి అంటలేదా? నాట్ మిస్టర్ మూర్తి, ఐ వాంట్ మై ఓన్ నేమ్. ఐ డోంట్ వాంట్ టు కాల్ మీ యాజ్ మిస్టర్ మూర్తి. ఐ వాంట్ టు నో మై నేమ్. నా పేరు నాకు తెలియాలి, నా పేరు పిలవాలి వాళ్ళు. వాట్ షల్ ఐ డూ నౌ? షీ ఆస్క్డ్ ఇన్ యాంగ్విష్. కోపం వచ్చింది, బాగా కోపం వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ నౌ? హౌ ఐ హ్యావ్ టు నో మై నేమ్? షీ వాస్ గోయింగ్ ఆన్ థింకింగ్. నేను ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నా పేరు? నేనేం చెయ్యాలి? కోపంగా అనుకుంటుంది. వాట్స్ దేర్? యూ చూస్ ఎ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్. ఈ ఇంటి ఇప్పుడు హడావుడి, ఏదో పేరు పెట్టుకో. ఎ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్. కొత్త పేరు పెట్టుకో, ఇంకా వేరే పేరు ఏదైనా పెట్టుకో. ఇప్పుడు ఏంటి మర్చిపోతే హడావుడి ఏంటి? ద హస్బెండ్ అడ్వైజ్, ఉచిత సలహా బారేశాడు. ఏంటంటే అంత హడావుడి పడుతుంది, అంత కోపం ఏంటి? ఆ పేరు కదా ఇంకో పేరు పెట్టుకో నచ్చింది. వెరీ నైస్, చాలా బాగుందండి. యువర్ నేమ్ ఈజ్ సత్యనారాయణమూర్తి. నీ పేరు సత్యనారాయణమూర్తి కదా. యువర్ నేమ్ మస్ట్ బి సారీ అమ్మా, విల్ యూ కీప్ క్వైట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ నేమ్ టు శివరావు ఆర్ సుందర్రావు? ఏమండి, మీ పేరు సత్యనారాయణమూర్తి కదా. విల్ యూ కీప్ క్వైట్? ఇప్పుడు నేను మీ పేరు మనకు శివరావనో సుందర్రావనో పెట్టి పిలిస్తే మీరు మెలకుండా ఉంటారా? మీకు కోపం రాదా? ఐ వాంట్ మై నేమ్ ఓన్లీ, షీ సెడ్. ఐ వాంట్ మై ఓన్ నేమ్, షీ సెడ్. నా పేరు నాకు కావాలి ఇప్పుడు చెప్పింది. ఇట్స్ ఆల్ రైట్, యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. సరే సరే, నువ్వు బాగా చదువుకున్న అమ్మాయి కదా. యువర్ నేమ్ మస్ట్ బీ ఆన్ ద సర్టిఫికేట్స్. నీ పేరు తప్పకుండా సర్టిఫికేట్లో ఉండాలి. డోంట్ యూ హ్యావ్ దట్ మచ్ కామన్ సెన్స్? వాట్ వాస్ ద కామన్ సెన్స్? హర్ నేమ్ మస్ట్ బీ రిటన్ ఆన్ ద సర్టిఫికేట్స్. నీ పేరు సర్టిఫికేట్లో ఉంటుందని తెలీదా? ఆ పాట తెలియదు, చదువుకున్నావు. గో అండ్ ఫైండ్ అవుట్. ఎందుకంటే చిందులేసావు, వెళ్ళి తెలుసుకో ఆ పేరు సర్టిఫికేట్లో. హీ అడ్వైజ్డ్ హర్, సలహా ఇచ్చాడు. The housewife searched frantically for her certificates in Almera. Frantically, housewife searched. అసలు ఇంకా హడావుడిగా మొత్తం సర్దేసేసింది అల్మరా మొత్తం. వై షీ ఫ్రాంటికల్లీ సర్చ్డ్ ఫర్ ద సర్టిఫికేట్ల కోసం. పట్టు శారీస్, చిఫాన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, oil sarees, matching blouses, petticoats, bangles, beads, pearls, pins, kumkum baranas, silver plates, silver containers to keep sandalwood paste, ornaments, all things arranged in an orderly fashion. అక్కడ బీరువాలో ఏమున్నాయి? చక్కగా పేర్చి ఇవన్నీ చక్కగా ఉన్నాయి. ఏంటి? పట్టు చీరలు, షిఫాన్ చీరలు, నూలు చీరలు, వాయిల్ చీరలు, మ్యాచింగ్ బ్లౌజులు, పెట్టికోట్లు, గాజులు, పూసలు, ముత్యాలు, కుంకంబరణలు, వెండి పళ్ళాలు, సిల్వర్ కంటైనర్స్, ఇంకా వెండి సామాను, శాండిల్వుడ్ పేస్ట్, ఆర్నమెంటెడ్ బాక్స్, ఆల్ థింగ్స్ అరేంజ్ ఇన్ ఏ ఆర్డర్లీ ఎంత చక్కగానో కొనే షాప్లో పెట్టినట్టుగా నీట్గా అమర్చుకుందా ఇన్ని. Now, where could she find her certificates? ఇప్పుడు వేర్ షీ కుడ్ ఫైండ్ హర్ సర్టిఫికేట్స్? ఎక్కడుంటాయి సర్టిఫికేట్లు? ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ షీ హ్యాడ్ నెవర్ బోదర్డ్ టు క్యారీ దోస్ సర్టిఫికేట్స్ హైయర్. క్యారీ మీన్స్ బ్రింగ్. ఆఫ్టర్ ద మ్యారేజ్ షీ ఫర్గెట్ టు బ్రింగ్ ద సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ హర్. పెళ్ళైన తర్వాత తన సర్టిఫికేట్లే మర్చిపోయింది తనతో తెచ్చుకోవటం. దట్ ఈస్ ద థింగ్ షీ డిడ్. అప్పుడు గుర్తొచ్చింది, బీరువా మొత్తం ఎతకడానికి ప్రయత్నం చేసినప్పుడు కనపడకపోతే అప్పుడు ఆలోచించింది. తను పెళ్ళైన తర్వాత తన తన సర్టిఫికెట్లని తెచ్చుకోలేదు అన్న విషయాన్ని గమనించింది. ఎస్, ఐ హావెంట్ బ్రాట్ దెమ్ హియర్. అవును, నేను నిజంగా తేలేదు వాటిని.
I haven't brought them in certificates of the lady. I shall go to my place, search for my certificates and enquire about my name. I shall go to my place. నా పుట్టింటికి వెళ్ళి నేను నా సర్టిఫికెట్లు వెతుకుతాను. ఐ షల్ సర్చ్ మై సర్టిఫికెట్స్ అండ్ ఎంక్వైర్ అబౌట్ మై నేమ్. నా సర్టిఫికెట్స్ కనపడిపోతే నా పేరేంటి రాబట్టుకుంటాను. అండ్ రిటర్న్ ఏ కపుల్ ఆఫ్ డేస్. 2 రోజులు తిరిగి వస్తాను. కపుల్ ఆఫ్ డేస్ అంటే 2 రోజులు. షీ ఆస్క్డ్ ఫర్ హర్ హస్బెండ్స్ పర్మిషన్. షీ టేక్ హర్ పర్మిషన్ ఫ్రమ్ ద హస్బెండ్ టు గో టు హర్ ప్లేస్. వెరీ నైస్. మస్ట్ యూ గో జస్ట్ ఫర్ యువర్ నేమ్ ఆర్ వాట్? ఏమ్మా చాలా బాగుంది. పేరు కోసం తెలుసుకోవడానికే వెళ్తున్నావు, ఇంక దేనికైనా వెళ్తున్నావు మీ పుట్టింటికి? ఇఫ్ యూ గో, హూ విల్ scrub the house these 2 days? If you go, who will scrub this house 2 days? ఈ 2 రోజులు ఎవరు తుడుస్తారు ఇల్లుని, ఎవరు శుభ్రంగా పెడతారు? said her lord. Lord means husband. Yes, that was true. నిజమే. మరి ఇన్నాళ్ళు తుడవటంలో మునిగిపోయింది కదా, మరి 2 రోజులు ఎవరు తుడుస్తారు? ఇట్ వాస్ ట్రూ. వాట్ వాస్ ట్రూ? స్క్రబ్బింగ్ ద హౌస్. బికాస్ షీ స్క్రబ్డ్ ద బెటర్ దాన్ ద అదర్స్. ఎవరు తుడిచినా నచ్చుదాంకి, తను తుడుచుకుంటేనే తృప్తి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? షీ హ్యాడ్ నాట్ అలౌడ్ ఎనీ వన్ ఎల్స్ టు డూ దట్ జాబ్ ఆల్ దీస్ డేస్. షీ నెవర్ ఆస్క్డ్ హర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్ టు స్క్రబ్ ద ఫ్లోర్. షీ ఓన్లీ డిడ్ దట్. ఎవరిని అడగల, ఎవరి పని నచ్చుదాంకి, ఎవరితో చేయించుకోవాలి. ఇంతవరకు తనే చేసేది ఇల్లు తుడవటం. Everyone was busy with his or her own respective duties. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు బడికి వెళ్ళడానికి, హోంవర్క్లు చేయడానికి, హస్బెండ్ ఆఫీస్ పని, వీటితోటి సరిపోతుంది. ఇంకా నాకు తుడిచిపెట్టే పరిస్థితి ఏముంది అక్కడ? లేదు. ఈ హ్యాడ్ ఈజ్ ఆఫీస్. భర్తకేమో ఆఫీస్ ఉంటుంది. పూర్ థింగ్స్. ద చిల్డ్రన్ హ్యాడ్ దేర్ స్టడీస్ టు టేక్ కేర్ ఆఫ్. పంపించే పిల్లలు వాళ్ళు చదువుకోవడం సరిపోతుంది, ఇంకేముంటుంది? Why should they bother about this core? Core means scrubbing the. ఇలాంటి పనుల గురించి వాళ్ళకి ఏం అవసరం? తుడవటం కడగటం గురించి. అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ అలాంగ్. పాపం ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చాలు, కానీ ఇన్ని రోజుల నుంచి నేనే శుభ్రం చేస్తున్నాను. దే జస్ట్ డిడ్ నాట్ నో హౌ టు డూ ఇట్. అఫ్ కోర్స్ ఇట్ మీన్స్ స్క్రబ్బింగ్. తుడవటం వాళ్ళకి పాపం తెలియదు. పోనీ అయితే మళ్ళీ 2 రోజులు తుడవకపోతే ఏమవుతుంది? బట్ స్టిల్ హౌ టు లివ్ వితౌట్ నోయింగ్ వన్స్ నేమ్. శుభ్రం అంటే ప్రాణం, కానీ ఏం చేయాలి? నా పేరు తెలియకుండా నేను ఎట్ట బతకాలి? ఇట్ వాజ్ ఆల్ రైట్ ఆల్ దీస్ డేస్ సిన్స్ ద క్వశ్చన్ హ్యాడ్ నాట్ అక్కర్ టు హర్. ఇంతకాలం బాగానే జరిగింది, ఎందుకంటే ద క్వశ్చన్ డిడ్ నాట్ రేజ్ ఇన్ హర్ మైండ్. తన మనసులో ఈ ప్రశ్న రానంత వరకు బాగానే ఉన్నాయి. ఇల్లు తోడటం కడగటం అన్నీ చేసింది. ఇప్పుడు తన మనసులో తొలుస్తుంది ప్రశ్న సమాధానం, తన పేరేంటి అని. నా ఇట్ వాజ్ రియల్లీ హర్ట్ టు లీవ్ వితౌట్ ఏ నేమ్. తెలిసాక చాలా కష్టము. హర్డ్ మీన్స్ కష్టం. టు లీవ్ వితౌట్ నేమ్, పేరు తెలియకుండా ఉండటం అంటే చాలా కష్టం. ఇప్పుడు జస్ట్ ఫర్ 2 days యూ మేనేజ్ సమ్ హౌ ఆర్ అదర్. ఎట్టకట్ట 2 రోజులు మేనేజ్ చేసుకోమని చెప్పింది వాళ్ళ ఆయన్ని ఏదో ఒక రకంగా. అంటిల్ అండ్ అన్లెస్ ఐ గో అండ్ గెట్ మై నేమ్ ఐ షల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు లీవ్. సి, అంటిల్ అండ్ అన్లెస్, నేను పేరు కనుగొన్నదాకా, లేకపోతే కనుగోలేకపోతే, ఐ గో అండ్ గెట్ మై నేమ్, నేను బ్రతకలేను, నా వల్ల కాదు ఇక్కడ ఉండటం, నేనున్నా ఉపయోగం లేదు, నా పేరు తెలిసేదాకా, నేనేంటి తెలిసేదాకా, కాబట్టి నేను వెళ్ళాల్సిందే. ఐ షల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు లీవ్, నాకు బ్రతకడం కష్టం అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్ మీన్స్ ఐ షల్ ఫైండ్ ఇట్ అంటే పేరు తెలియకుండా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. వితౌట్ నోయింగ్ నేమ్ అని అర్థం ఇక్కడ ఇట్ అంటే. షీ ప్లీడెడ్ విత్ హర్ హస్బెండ్. ప్లీడెడ్ మీన్స్ భర్తను వేడుకుంది, బ్రతిమాలుకుంది. అండ్ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఎలాగలా ఒప్పించి, మేనేజ్ మీన్స్ ఒప్పించి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది. టు గెట్ ఆఫ్ ద హౌస్, షీ టేక్ హర్ పర్మిషన్, షీ టేక్ హర్ హస్బెండ్స్ పర్మిషన్ టు గో.
Why, dear daughter, have you come so suddenly? Are you children and husband all right? Why have you come alone? వస్తూనే వాకిట్లో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటది? వై డియర్ డాటర్, ఏమా అమ్మాయి, హ్యావ్ యూ కమ్ సో సడన్లీ, ఉత్తరం పత్రం లేకుండా ఫోన్ లేకుండా వచ్చావేంటమ్మా సడన్గా? ఆర్ యువర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్ రైట్? పిల్లలు మీ ఆయన బాగున్నారా? వై హ్యావ్ యూ కమ్ అలోన్? ఒంటరిగా ఎందుకు వచ్చావమ్మా నువ్వు? బిహైండ్ అఫెక్షనేట్ ఎంక్వైరీస్ ఆఫ్ ద ఫాదర్, వాళ్ళ నాన్నగారు ప్రేమతో ఈ ప్రశ్నలన్నీ అడిగారు. అండ్ ద మదర్, తల్లి కూడా అడిగింది. దేర్ వాజ్ ఏ స్ట్రెయిన్ ఆఫ్ సస్పిషన్, అనుమానం వచ్చింది. ఎప్పుడు ఇద్దరు వస్తారు కదా, పిల్లలతో వస్తారు కదా, ఒకతే వచ్చింది ఏంటి అని ప్రేమతో పలకరిస్తున్నారు. వాళ్ళకి మనసులో ఒక అనుమానం ఉంది. రికలెక్టింగ్ ఇమీడియట్లీ ద పర్పస్ ఆఫ్ హర్ విజిట్, షీ ఫర్గెట్ వై షీ కేమ్ బై సీయింగ్ హర్ పేరెంట్స్. దట్ వైల్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, షీ రికలెక్టెడ్ దట్ షీ హ్యాడ్ టు నో హర్ నేమ్, దట్స్ వై షీ కేమ్ హియర్. ఇక్కడ తన పేరు తను ఎందుకు వచ్చిందో గుర్తు తెచ్చుకుంది సడన్గా. పర్పస్ అంటే ఏ ఉద్దేశంతో వచ్చింది ఇక్కడికి. The housewife asked her mother most pitifully, Amma, tell me, what is my name? చాలా బాధాకరంగా, అమ్మా నా పేరు చెప్పవు. వాట్ ఈస్ ఇట్ అమ్మా? యు ఆర్ అవర్ ఎల్డర్ డాటర్. ఏంటమ్మా అలా అడుగుతావు? మా పెద్ద అమ్మాయివి నువ్వు. వి గేవ్ యూ ఎడ్యుకేషన్ అప్ టు బిఏ దా చదివించాం. And got you married with 50,000 rupees as dowry. 50,000 కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేసాం. We took care of your 2 deliveries. Each time we alone bore the expenses of maternity home. మా నీకు 2 డెలివరీలు చేసాం, ప్రతిసారి ఖర్చు మేమే భరించాం, పురిటి ఖర్చులు. You have 2 children. నీకు 2 పిల్లలు, చక్కని పిల్లలు. Your husband has a good job. మీ ఆయనకి పెద్ద ఉద్యోగం. A very nice person too. Is a lovable man also. చాలా ప్రేమిస్తాడు నిన్ను, మంచివాడు కదా. Your children are well mannered. నీ పిల్లలు చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. It's not my history అమ్మా, ఇది నా చరిత్ర కాదు, చరిత్ర చెప్పబాకు. It's my name I want. నా పేరు చెప్పు, నా గురించి సోది చెప్పొద్దు. At least tell me where my certificates are. కనీసం నా సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పమంది. I don't know, child. అమ్మా నాకు తెలియదేమ్మా. Recently we cleaned out the almirah of old papers and files. Arranged some glassware in their place. సర్టిఫికెట్స్ పెట్టే స్థలంలో, దేర్ ప్లేస్ అంటే సర్టిఫికెట్స్ ప్లేసెస్లో ఇప్పుడు గ్లాస్ సామాన్ పెట్టాము. అటకెక్కించి వాటిని అలమర్లో గ్లాస్ సామాన్ పెట్టామమ్మా సర్టిఫికెట్ల ప్లేసుల్లో. సమ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ అటెక్. కొన్ని ముఖ్యమైనవి అటక్ మీద పెట్టాము, కొన్ని పడేసాం. షల్ సర్చ్ ఫర్ దెమ్ టుమారో. వీ షల్ సర్చ్ ఫర్ దెమ్ టుమారో. రేపు పొద్దున్న వెతుకుతామమ్మా. నో వాట్ ఈస్ ద హర్రీ? హడావుడేంటి? Don't worry about them. Them means certificates. Take a good bath and have your meal, child, said the housewife's mother. వాళ్ళ అమ్మ చెప్పింది, చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా పడుకోమ్మా.